రాజీనామాలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీల వ్యవహారం ఇప్పట్లో కొలికి రాదా? వాళ్ళ రాజీనామాలపై మండలి చైర్మన్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? కొందరు రాజీనామాలు చేసి ఏడాది దాటిపోయింది, అయినా రాజీనామాలకు ఆమోదం లేదు. దీంతో వేచి చూసి విసిగిపోయి తమ దారి తాము చూసుకున్నారు. ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుంది? ఇతర పార్టీల్లో చేరిన వారిపై అనర్హతకు డిమాండ్ చేస్తుందా లేదా? శాసన మండలిలో మొత్తం 58 మంది సభ్యులకు గాను వైసీపీకి 35 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు. జయమంగళ వెంకటరమణ, జకియా ఖానం, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్లు వైసీపీని వీడారు. వీరంతా మండలి చైర్మన్ మోషన్ రాజుకు తమ రాజీనామా లేఖలు సమర్పించారు. వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి కూడా చేశారు. మర్రి రాజశేఖర్ రాజీనామా సమర్పించి 6 నెలలు గడిచింది. కర్రి పద్మశ్రీ రాజీనామా చేసి ఏడాది దాటింది. కళ్యాణ్ చక్రవర్తి రాజీనామా ఇచ్చి 13 నెలలు దాటింది. ఇంకా మండలి చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజీనామాలు పెండింగ్లోనే ఉన్నాయి. జయమంగళ వెంకటరమణ అయితే తన రాజీనామాను ఆమోదించేలా మండలి చైర్మన్ను ఆదేశించాలంటూ హైకోర్టుకు కూడా వెళ్లారు. 6 రాజీనామా చేసినా ఇంకా వైసీపీకి 29 మంది సభ్యులున్నారు. అంటే మండలిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు సరిపడా తగిన సంఖ్యాబలం ఇంకా వైసీపీకి ఉంది. మండలి చైర్మన్ మోషన్ రాజు వైసీపీ సభ్యుడే. ఆయన వైసీపీకి కాస్త అనుకూలంగానే వ్యవహరిస్తూ ఉండడంతో 6 ఎమ్మెల్సీల రాజీనామా లేఖలు ఇంకా మండలి చైర్మన్ టేబుల్ పైనే ఉన్నాయి. రాజీనామాలు అలాగే పెండింగ్లో పడిపోతే 2027 వరకు మండలిలో ఆధిపత్యం చెలాయించేందుకు సరిపడా బలం ఉంటుందనేది వైసీపీ లెక్క. ఆ పార్టీని వీడిన ఎమ్మెల్సీల్లో జయమంగళ వెంకటరమణ జనసేనలో చేరారు. పోతుల సునీత, జకియా ఖానం బీజేపీలో చేరారు. కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సీజన్ వరకు మండలిలో వైసీపీ డామినేషన్ కొనసాగింది. భవిష్యత్తులో ఇలా జరగొద్దని కూటమి కోరుకుంటోంది. అంటే 6 ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదం పొందాలి. అలా జరిగితే శాసన మండలిలో వైసీపీకి బలం తగ్గి కూటమికి బలం పెరుగుతుంది. వైసీపీ ఎమ్మెల్సీలను ఆకర్షించే ప్రయత్నంలో మరింత వేగం పెంచినప్పటికీ మండలి చైర్మన్ ఇప్పటి వరకు రాజీనామాలు ఆమోదించకపోవడం కూటమికి పెద్ద సమస్యగా మారింది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా పోయేవాళ్లు పోతారు, ఉండేవాళ్లతోనే ముందుకు సాగుదాం అన్నట్లుగానే రాజకీయాలు చేస్తున్నారు. పార్టీని వీడాలనుకునే వారిని ఆపే ప్రయత్నం కూడా చేయడం లేదు. రాజీనామాలు త్వరగా ఆమోదింపజేసుకోవాలని కొందరు ఎమ్మెల్సీలు హైకోర్టుకు వెళ్లినా త్వరితగతిన తీర్పు వచ్చేలా కనిపించడం లేదు. ఇది వైసీపీకి తాత్కాలికంగా ఉపశమనాన్ని కలిగిస్తోంది. రాజీనామాల ఆమోదం కోసం కూటమి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మండలి చైర్మన్ అండదండలు ఉన్నంత వరకు వైసీపీకి వచ్చిన ఇబ్బందులేవీ ఉండవు. అందుకే పార్టీలు మారిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని మండలి చైర్మన్కు వైసీపీ ఫిర్యాదు చేసే అవకాశం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. పార్టీ మారిన వారిపై చర్యలు ఎంత ఆలస్యమైతే వైసీపీకి అంత ప్లస్ అవుతుంది. అందుకే సైలెంట్గా ఉండడమే వైసీపీ వ్యూహమని తెలుస్తోంది. మరోవైపు కూటమి మాత్రం శీతాకాల సమావేశాల నాటికైనా రాజీనామాలు ఆమోదింపజేయాలని పట్టుదలగా ప్రయత్నిస్తోంది. నయానో భయానో మండలి చైర్మన్పై ఒత్తిడి తీసుకొచ్చైనా రాజీనామాలపై